కరోనా మహమ్మారి సృష్టించిన విలయ తాండవం ఇంకా మరొక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారిన పడి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వైరస్ బారిన పడిన ప్రజలతో హాస్పిటల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు అక్కడి హాస్పిటల్ విజువల్స్ చూస్తుంటే కరోనా టైంలో కనిపించిన దృశ్యాలే మనకి గుర్తొస్తున్నాయి. దీంతో కొత్త వైరస్ హెచ్ఎంపివి హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తి పట్ల ప్రపంచం మరోసారి ఆందోళనకు గురవుతోంది. అసలేంటి ఆ వైరస్, ఏంటి దాని లక్షణాలు అనేది మీ పొలిటికోస్ మీడియా బిగ్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రేమ్ కుమార్. హెచ్ఎంపివి హ్యూమన్ మెటానిమో వైరస్ ఇది ప్రస్తుతం చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్. ఇది అచ్చం కరోనా వైరస్ లక్షణాలనే కలిగి ఉంది. ఇది ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. దగ్గు, తుమ్ముల ద్వారా ఇది వ్యాప్తి చెందుతోంది. చైనాలో హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ హెచ్ఎంపివి వైరస్ బారిన పడ్డ వారితో నిండిపోయాయి. అందులో కొంతమంది ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి మరణించినట్లు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త వైరస్ హెచ్ఎంపివి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎంపివి వైరస్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జలుబుతో ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇక దగ్గు, తుమ్ములు, ముక్కు కారటం లేదా ముక్కు మూసుకుపోవటం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు వైద్యులు. ఇది ప్రధానంగా శ్వాసకు సంబంధించిన సమస్యలు సృష్టిస్తుందని, ఈ వైరస్ వల్ల శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు డాక్టర్లు. ఈ హెచ్ఎంపివి వైరస్ కొందరిలో చాలా సీరియస్ శ్వాస సమస్యలకు దారితీస్తుందని, ఊపిరితిత్తులను కూడా డ్యామేజ్ చేసి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. న్యూమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కూడా ఇది కారణమవుతుందట. ఇది గాలి ద్వారా ఈజీగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఒక్కసారిగా విజృంభించే అవకాశం ఉంటుందంటున్నారు. లక్షణాలు బయటపడేలోపే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. హెచ్ఎంపివి ఎలా వ్యాపిస్తుందనే విషయానికి వస్తే, ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఈ వైరస్ గాల్లోకి చేరుతుంది. అక్కడ దగ్గరలో ఉన్న వారిలో శ్వాస ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇక ఈ వైరస్ సోకిన వారికి జలుబు, ముక్కు కారటం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తరచూ చేతులను నోటికి అడ్డు పెట్టుకోవటం కానీ, ముక్కు తుడుచుకోవటం కానీ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారితో షేక్ హ్యాండ్, హత్తుకోవటం, ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. హెచ్ఎంపివి వైరస్ సోకిన వారు ఉపయోగించే వస్తువులను వాడటం ద్వారా కూడా ఇది ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఇలా హెచ్ఎంపివి వైరస్ కూడా కరోనా వైరస్ లక్షణాలనే కలిగి ఉంటుంది. కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించటం, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండటం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం చేస్తూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెచ్ఎంపివి వైరస్ ఎవరికి ఎక్కువ ప్రమాదంగా ఉంటుందనే విషయానికి వస్తే, వైరస్ సాధారణ జలుబు లక్షణాలనే కలిగి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవారిపై కూడా ఇది ఎక్కువగా ప్రభావం చూపించదు. కేవలం 4-5 రోజుల్లో రికవరీ కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే 5 ఏళ్లలోపు చిన్నారులు, వృద్ధులకు ఈ వైరస్ సోకితే చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వీరిలో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని, కాబట్టి వారికి వెంటనే వైద్యం అందించాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. ఇక ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వారితో బాధపడే వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. వారిలో ఇమ్యూనిటీ సిస్టమ్ను మరింత దెబ్బతీసి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారిపై కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
వైరస్ నిర్ధారణ చికిత్స ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎంపివి వైరస్ సోకిన వారికి ప్రత్యేక లక్షణాలు ఏవి కనిపించవు. సాధారణ జలుబు, దగ్గు లాగే ఇది కూడా ఉంటుంది. చాలా మందిలో ఇది కేవలం 4-5 రోజుల్లో నయమవుతుంది. కాబట్టి దీనిని నిర్ధారించడం చాలా కష్టం. పిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యను బాగా ఎదుర్కొంటూ ఉంటే హాస్పిటల్కు తీసుకువెళ్ళి వైద్యం అందించాలి. ఈ వైరస్ నిర్ధారణ అయినా నయం చేయటానికి ఎటువంటి యాంటీవైరస్ మెడిసిన్స్ లేవు. కాబట్టి శ్వాస సమస్యను తగ్గించేందుకు బయట నుండి ఆక్సిజన్ అందించటం, ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వటం వంటివి కూడా చేస్తూ ఉండాలి. ఇలా సాధారణ వైద్యం అందించడం తప్ప దీనికి ప్రత్యేక వైద్యం అంటూ ఏమీ లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.